సరే 2024 అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన ఎలక్షన్లో జరిగిన ప్రజా తీర్పు నిజమైన ప్రజా తీర్పు కాదు. అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ జాతీయ పార్టీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ వీళ్ళు ముగ్గురు కలిసి ఈవీఎంలను ట్యాపరింగ్ చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ తెలుగుదేశం పొత్తుల పార్టీ. నిజంగా ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా ఈ ఆంధ్రప్రదేశ్లో? ఘోరంగా ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చిన జగన్ని మనము నీతి నిజాయితీగా ప్రజా ఓట్లతో వెళితే అతన్ని మనం గెలవలేము అని చెప్పి ముగ్గురు ఒకటై మా చేతుల సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్నే ఎలక్షన్ కమిషనర్ ఆధీనంలో ఉంటారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దేశ ప్రధాని ఎట్లా చెప్తే అట్లా వింటారు కాబట్టి ఆ దేశ ప్రధానితో కలిసి ఎలాగైనా జగన్ ఓడించి అతని మీద కక్ష తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి. మనం ఎలాగైనా జగన్ని ఎదిరించలేము, ఎలాగైనా జగన్ మీద మనం గెలవలేము, మన వల్ల కాదు అని చెప్పేసి నరేంద్ర మోడీతో కలిసి ముగ్గురు కలిసి కుట్ర చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈవీఎంలను ట్యాపరింగ్ చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ పొత్తుల పార్టీ. నిజంగా ప్రపంచంలో ఒక దేశ ప్రధాని ఒక దేశ ప్రధాని అయి ఉండి ప్రపంచంలో ఎవ్వడు చేయనంత మోసం ఈ నరేంద్ర మోడీ చేసాడు. ప్రజలను మోసం చేసాడు. అక్కడ జరిగింది ఏంటంటే జగన్ని మోసం చేయడం కాదు, అది ప్రజలను మోసం చేసాడు. ఇంతకంటే దుర్మార్గమైనది ఇంకా ఏది ఉండదు. ఎవరైనా ప్రజల మద్దతుతో ప్రజల ఇష్టంతో ఓట్లు వేసి గెలిపించుకునే అధికారం ప్రజలకు ఉంటుంది, అంతే తప్ప ఇంత నీచాతి నిజంగా దిగజారిపోయి ఒక దేశ ప్రధాని అయి ఉండి ఇలాంటి పని చేయడం ఎంత సిగ్గు చేయడం. ప్రపంచంలోనే దీనంత అన్యాయం ఎక్కడ జరగల. అతను ఒంటరిగా 11 సీట్లు గెలిచినప్పటికీ, గతంలో అంతకంటే ముందు 151 సీట్లు ఒంటరిగా గెలిచినప్పటికీ, అంతకంటే ముందు 76 అసెంబ్లీ సీట్లు గెలిచినప్పటికీ 3 సార్లు ఒంటరిగా పోటీ చేశాడు తప్ప ఎక్కడ కుట్రలు చేయలేదు, ఎక్కడ ఏం చేయలేదు. మీరందరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో జగన్కి అధికారం దక్కనీయకుండా కుట్రలు చేసి చాలా అన్యాయం చేస్తుంది. ఇది దేశ ప్రధాని గుండె మీద చేసుకొని నేనేం చేయలేదు అని చెప్పగలుగుతాడా? ఇంత దుర్మార్గమైన చర్య ఒక దేశ ప్రధాని అయి ఉండి ఇంత దిగజారిపోవాలా ఈ అధికారం కోసం? దాదాపుగా జగన్కి వచ్చిన 42, 42%, 45% దాకా ఓటింగ్ శాతం ఉన్నప్పుడు 11 సీట్లు ఎలాగ వస్తాయి అసెంబ్లీకి? 42% ఓటింగ్ ఉన్నప్పుడు కనీసం 20% అన్న సీట్లు వాళ్ళకి రావాలి. 20% అన్నా కూడా దాదాపు ఒక 30 సీట్లకు ఎక్కువ, దాదాపు ఒక 35 దాకా రావాలి. కానీ 11 సీట్లు ఎలాగ వస్తాయి? ఒకసారి ప్రజలు ఆలోచించాలి, మేధావులు, ప్రజలు. ఏ రకంగా 11 సీట్లు వస్తాయి? ఓటింగ్ శాతం ఎంత ఉంది? 42% ఓటింగ్ శాతం, 45 దాకా ఉంది, 40-45 మధ్యలో ఉంది. అసొంటప్పుడు 11 సీట్లు ఎట్లా వస్తాయి? కనీసం 10% కూడా కాదు అది. ఓటింగ్ శాతం అంతున్నప్పుడు సీట్లు 5% వచ్చినాయి. ఇది ఏ రకమైన జవాబు చెప్పాలి నరేంద్ర మోడీ?
టైం మీకుంది, టైం మీద ఉంది అని, మీకు అధికారంలో ఉన్నారని, మీ చేతిలో ఈసీ ఉందని, మీ చేతిలో ఎలక్షన్ కమిషనర్ మీ చేతిలో ఉండాలని మీరు చెప్పినట్టు వింటారని మీరు చేస్తే రేపు ఇదే పని మీకు ఉల్టా అవుతుంది. మీరు చేసిన తప్పు కర్మ నిన్ను వదిలిపెట్టదు. అది 5 ఏళ్ళు ఉంటావు అధికారంలో, తర్వాత పోతుంది. 5 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం పోతుంది. మార్పులు జరగడం కామన్, వస్తూనే ఉంటుంది, పోతుంటుంది. కానీ ఇంత అన్యాయం చేయకూడదు కదా. నరేంద్ర మోడీ ఒక్కసారి ఆలోచించుకో, నువ్వు చేసినది తప్పని ఒప్పుకో. ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా 100% ఈవీఎం టాపరింగ్తో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడ్డది. అది ఏదో ఒక రోజుకు నిరూపణ అవుతుంది. రుజువులతో సహా బయటకు వస్తారు. ఆ రోజు దేశ ప్రధానమంత్రి ఎక్కడ ఉంటాడు? నువ్వు తెచ్చుకున్న పేరంతా అక్కడ ఆంధ్రప్రదేశ్లో నువ్వు పోగొట్టుకుంటున్నావు. చరిత్రహీనునిగా మిగిలిపోతాను నరేంద్ర మోడీ. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నువ్వు చేసిన అన్యాయము, నువ్వు చేసిన పాపము ఖచ్చితంగా నీకు వడ్డీతో సహా చెల్లిస్తాడు జగన్. తక్కువ ఏం కాదు. ఆయన న్యాయం ధర్మంగా పోతాడు. మీలాగా కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి, కలిసి చేసి అదంతా చేయడు. ఆయన ప్రజలను నమ్ముకుంటాడు. ఆయనకున్న ఎమ్మెల్యేలు 11 మంది కాకపోతే 10 అందరూ వెళ్ళిపోయినా కూడా ఆయనకేం కాదు. ఆయన ప్రజలను నమ్ముకుంటాడు అంతే తప్ప ఏ ఎమ్మెల్యేలు పోయినా, ఎవడు పార్టీ మారినా ఆయనకి ఏం జరగదు. ఇంకా కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు ఏందో మీకు వడ్డీతో సహా తిరిగిస్తాడు. మీరు చేసిన పనికి మీరు వడ్డీతో తిరిగిస్తాడు. కానీ ఎప్పటికైనా న్యాయం అన్యాయమే గెలుస్తుంది. దేశ ప్రధాని ఇలా చేయకూడదు.